శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 26 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఏమైనా ఉండదు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మనం గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువుగారి పేరు వచ్చి శివరామదాస్ బాబు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఈ గురుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. స్త్రీ పురుష వశీకరణము మన గురుగారి ప్రత్యేకత అండి. ఒకసారి ప్రయత్నించండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే చాలా తెలియగలవారని చెప్పుకోవచ్చు. ఎంత పని కూడా చాలా చక్కగా తెలియగలవారని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ జీవితం జరిగే పరిణామాలు వీళ్ళతో ఉన్నాయి. అలాగే మీ జీవితం రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు జరగబోతే తప్పకుండా తెలుసుకుందాము. చిన్నపాటి పరిహారాలను, చిన్నపాటి పూజా ఫలితాలను పొంది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రేపటి రోజున సమాజంలో మీకు ఉన్నతమైనటువంటి మంచి గౌరవం అనేది లభిస్తుంది. అంటే మీరు చేసినటువంటి పనికి కావచ్చు, లేదంటే మీరు ఏదైనా ఒక మంచి పని చేయడం వల్ల సమాజంలో మీకు మంచి ఉన్నతమైనటువంటి గౌరవం అనేది లభిస్తుంది అనమాట. అలాగే రేపటి రోజున మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్లో ఒక వ్యక్తి ద్వారా మీకు ఏదైనా ఒక సలహా కానీ, లేదంటే మీరు చేసినటువంటి పనిలో ఏదైనా వారి ద్వారా ఒక సహాయం కానీ ఎదుర్కోవటము మీరు రేపటి రోజున చూస్తారు. వారి సలహా కావచ్చు, వారి సహాయం కావచ్చు, రేపటి రోజున మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే మీరు మేలు చేసినటువంటి వ్యక్తులు కూడా చాలా బాగా గుర్తుంచుకుంటారండి. తిరిగి వారికి కూడా ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు. కాబట్టి ఎవరిదైనా కానీ సహాయం కోరినా, లేదంటే ఎవరి ద్వారా అయినా కానీ సహాయాన్ని తీసుకున్నా కూడా మీరు మర్చిపోనమాట. ఇక మీకు విపరీతమైన కోపం వస్తుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. కోపంతో బాగా తిడతారు, కానీ తర్వాత బాధపడతారండి. ఎంత కోపం అయితే ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీలో. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక మీరు ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయరండి, కానీ మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు మోసం చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కష్టపడుతూ చాలా ఎక్కువగా కష్టాలను చూసి పెరిగారండి. ఎన్నో బాధలు పడ్డారు. ఇక మీకు చిన్నప్పటి నుండే కుటుంబ బరువు బాధలు కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల మీకు కష్ట సుఖాలు అనేవి ఎలా ఉంటాయనేది కూడా తెలుసు, ఎదుర్కోవడం కూడా తెలుసు. ఇక అలాగే మీకు రేపటి మంచి జీవితం రాబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉండబోతుంది. అలాగే మీ మధ్య ఏదైనా కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందులు కూడా రేపటి రోజు తొలగిపోవడం చూస్తారు. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుందండి. మీకు పట్టేటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోయిందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు ఎంత అందంగా ఉంటారంటే అంత అందమైనటువంటి మనసులు కూడా సొంతం చేసుకునేవారని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరితో కూడా సమభావంతో ప్రేమగా మాట్లాడతారు, ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల ఏమిటంటే మీకు శత్రులు కూడా ఎక్కువ ఉంటారండి. జీవితంలో డబ్బును బాగా సంపాదించని చెప్పి, మంచి పేరు ప్రతిష్ట పొందాలని చెప్పి మీ కళ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీకు తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. తొందరపాటు ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరండి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఏ విషయానైనా కానీ ఇక అలాగే మీకు జాలిగుణం అనేది కూడా అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం అయితే ఏదైనా చేయడానికి కూడా ముందుంటారు. అయితే రేపటి రోజున మీ జీవితం అనేది ఒక అదృష్టం భరితంగా మారబోతుంది. అంటే అన్ని రోజులు అందరూ కలిసి రావాలని ఏం కాదండి. ఒక్కొక్కరికి అదృష్టం అనేది ఒక్కొక్క అంటే నక్షత్రాన్ని బట్టి వారు చేసుకున్నటువంటి పావపుణ్యాలు ఆధారంగా ఉంటుందన్నమాట. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయని చెప్పుకోవాలి. రాబోతున్న రోజుల్లో మీ ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలను మీరు చూస్తారు. ఎన్నో శుభవార్తలు వింటారు. అలాగే ముఖ్యంగా రేపటి రోజున మీరు ఒక స్త్రీ ద్వారా మీకు మంచి జరగబోతుందండి. ఇంట్లో సంపదలు కూడా ఏర్పడతాయి. అంటే వారి ద్వారా ఏదైనా కానీ మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, లేదంటే పొలం కానీ, ఇటువంటి భూములకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఒక స్త్రీ ద్వారా అంటే అది కేవలము మీ సోదరిమణుల ద్వారా కావచ్చు, లేదంటే సోదరిమణులు అయితే మీ సోదర వర్గానికి కావచ్చు. ఇలా ఎవరో ఒకరి ద్వారా అయితే మీకు రాబోతున్నటువంటి తాతల కాలం నాటి ఆస్తిపాస్తులు అయితే మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు.
మీకు గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడానికి మీరు ఏదైనా కానీ ధర్మ మార్గంలో నడుచుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధర్మ మార్గంలో ఎలా అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోనమాట. ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు. ఉన్న దాంట్లోనే భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే తృప్తి చెందుతారు. ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తవుతాయి. ఇక ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి. అలాంటి ఇబ్బందులు ఏవి ఉండవండి. వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వ్యాపారం అయితే బాగా నడుస్తుంది. మంచి ఆదాయం అనేది రేపటి రోజున మీకు సొంతం చేసుకోబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకు మంచి జీవితం ఏర్పడబోతుంది. జీతాలు పెరుగుతాయి. అయితే రేపటి రోజు మీకు కొంచెం మీరు చేసినటువంటి పని పట్ల కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా టెన్షన్ పడిపోకండి. ఏది జరగాలి కూడా అదే మన మంచికి అనుకోండి. జీవితంలో ఏదైనా జరిగితే చాలా బాధపడాల్సి వస్తుందని తెలుసుకోండి. కాబట్టి కొంచెం ఒత్తిడి తగ్గించుకోండి. ఇక మీ కుటుంబం అంటే మీకు చాలా ఇష్టం అండి. వారి కోసం మీరు ఏదైనా చేస్తారు. ఎన్నో కోల్పోయారైనా కూడా మీకు మంచి భవిష్యత్తు రావాలని చెప్పి వారి కోసం అంటే పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఇలా ఎవరికైనా కానివ్వండి, వారి కోసం కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కోపం తెచ్చే విధంగా మీ యొక్క అలాగే ఇబ్బందులను ఫేస్ చేశారు. అలాగే వారి కోసం ఎన్నో కష్ట నష్టాలను ఊహించి కూడా ఏది జరిగినా కూడా మా కుటుంబం సంతోషంగా ఉంటే చాలని చెప్పి ఎప్పటికప్పుడు మీ కష్టాన్ని కూడా మర్చిపోయి కష్టంతో వచ్చినటువంటి ఆ డబ్బును ఏదైతే చేస్తారో ఆ డబ్బును చాలా సంతోషంగా కొనిరండి. ఈ డబ్బు మా ఇంట్లో ఈరోజు ఏదన్నా మా తల్లిదండ్రులకు లేదంటే మా పిల్లలకు ఏదో ఒక అక్కరకు వస్తుందని చెప్పేసి ఆలోచిస్తారనమాట. అయితే ప్రతిరోజు కూడా ఒక్కొక్కసారి రాశికి ఒక్కో దేవుని గ్రహం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి కూడా రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుందండి. కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు తీరేలాగా మీరు కూడా చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు వచ్చినటువంటి ప్రమాదాల నుండి కూడా మిమ్మల్ని ఆ తల్లి రేపటి రోజున కాపాడబోతుంది. కాబట్టి మీకు తగిలేటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా దూరం చేస్తుంది. కాబట్టి మీకు ఒకవేళ తెలిసినప్పుడు తెలియకపోతే అనుకోవచ్చండి. తెలుస్తున్నారు కాబట్టి రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి ఒకవేళ ఉన్నా లేకపోయినా ఏ అమ్మవారినైనా దుర్గాదేవిని కానీ లక్ష్మీదేవిని కానీ మీరు చక్కగా చూసుకోవచ్చు. ఇంట్లో చెత్తాచెదారం ఉంటే ఏదైనా బయటపడేసి చక్కగా రేపటి రోజున చెడు మాటలు మాట్లాడకుండా అమ్మవారిని మీరు కూడా చక్కగా ఆగమనం చేసుకోండి. లక్ష్మీదేవి కానీ దుర్గామాత కానీ ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి ఎర్రటి పుష్పాలతో రేపటి రోజున అమ్మవారికి పూజ చేసుకోండి. దానివల్ల మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై మరింత ఎక్కువగా కలుగుతుంది. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం ప్రసాదించమని చెప్పి వేడుకోండి. ఆ తల్లిని రేపటి రోజున వివాహం కాని వారికి వివాహం జరగమని చెప్పి అమ్మని వేడుకోండి. అమ్మవారు మీకు తోడుగా ఉండే రేపటి రోజు మిమ్మల్ని ఎందుకు నడిపించబోతుంది, ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయని చెప్పి ఆ తల్లి మీకు ఒక సంకేతం కూడా తెలియజేస్తుందండి. అలాగే జీవితంలో మరెన్నో అద్భుతాలు జరుగుతాయని మీకు మంచి శుభవార్తలు కూడా మీరు తప్పక వింటారు. మీరు ఊహించిన లాభాలు అయితే కలుగుతాయి. ఆ అదృష్టం అనేది మీ వెంటే వస్తుంది. ఇంట్లో డబ్బు పరంగా అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీకున్నటువంటి అప్పులు కూడా తీరిపోవడం చూస్తారండి. అనుకున్నట్లుగా మీ జీవితం అనేది రేపటి రోజున ఉండడం చూసి మీరు ఆనందంగా ఆశ్చర్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ కూడా సాయంత్రం కల్లా చాలా సంతోషంగా ఉంటారన్నమాట. కాబట్టి ఇంత మంచి అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు విడిచిపెట్టుకోకండి. తప్పకుండా దుర్గాదేవి యొక్క అంశతో ఈ రాశి వారు ఏదో విధంగా రేపటి రోజున మంచి జరగాలని చెప్పి పొందాలని చెప్పి ఆ తల్లి మీరు కూడా వేడుకుంటున్నాము. క్షణం క్షణం తలుచుకుంటూ ఉండండి. లక్ష్మీదేవి యొక్క నామాన్ని ప్రతి నిత్యం కూడా కాకపోయినా రేపటి రోజైనా కనీసం అనుకునేప్పుడు దైవం కాబట్టి చక్కగా మీకు ఎన్నిసార్లు చాలు ఆ తల్లి యొక్క నామాన్ని ఎంతసేపు మీకు వీలుంటే అంతసేపు జపించుకుంటూ ఉండండి. మీ ప్రతి పనిలో కూడా ఆ తల్లి మీ ముందుండి నడిపిస్తుంది. కాబట్టి ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా కూడా అస్సలు బాధపడకండి. అంతా కూడా మీ మంచికి జరుగుతుందని చెప్పి అనుకోండి. చిన్న సమస్యలు చూసి భయపడిపోకండి. మీరు చాలా వరకు కూడా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు వచ్చే భయాలన్నీ కూడా తొలగిపోతాయండి. మరి తెలుసుగా అండి మీన రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి ఏప్రిల్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.